2010-11 కాలం అంటే ధోని కెరియర్లో పీక్ కంట్రోల్ ఫేజ్. బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ టెస్ట్ మేస్ 2010-11. ప్రపంచంలో నంబర్ 1 టెస్ట్ టీమ్గా ఇండియాను నిలబెట్టాడు. ఇది లక్ కాదు, కన్సిస్టెంట్ డామినెన్స్. 2011 ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ విజయం, కెప్టెన్గా. ఫైనల్లో 91 నాట్అవుట్. ప్రెజర్లో ఎవరు కొలాప్స్ అయ్యారో చూడు, ఇతను ఫినిష్ చేశాడు. ఇది క్యాప్టెన్సీ కాదు, ఇది కంట్రోల్ ఆఫ్ గేమ్. ఐపీఎల్ ప్లస్ ఛాంపియన్స్ లీగ్ 2010. ఫ్రాంచైజ్ లెవెల్లో కూడా అదే డామినెన్స్. ఒక ఫార్మాట్ కాదు, అన్ని ఫార్మాట్స్లో కన్సిస్టెన్సీ. ఏషియా కప్ 20N ఓడిఐ. చిన్న టోర్నమెంట్ అనుకోవద్దు, సబ్ కాంటినెంట్ ప్రెషర్ వేరే లెవెల్లో ఉంటుంది. నంబర్ 1 ఐసీసీ ఓడిఐ బ్యాటర్ 2010. ఫినిషర్ మాత్రమే కాదు, స్టాటిస్టికల్లీ కూడా టాప్. ఆరా అంటే ఏమిటో అర్థం చేసుకో. పీపుల్ క్యాజువల్గా ఆరా అంటారు, కానీ నిజంగా ఆరా అంటే బిగ్ టోర్నమెంట్స్లో పర్ఫామ్ అవ్వడం, డిఫరెంట్ ఫార్మాట్స్లో సేమ్ ఇంపాక్ట్, టీమ్ని పీక్కి తీసుకెళ్లడం, ప్రెషర్ మూమెంట్స్లో డామినేట్ చేయడం. ధోనీ చేసింది ఇదే, మాటలు కాదు, రిజల్ట్స్. బ్రూటల్ ట్రూత్, ఇది వినాలి. చాలామంది ఒక్క ట్రోఫీ గెలిస్తే లెజెండ్ అంటారు. ఇక్కడ ఒకే ఏడాదిలో వరల్డ్ కప్, మల్టిపుల్ ఐసీసీ అచీవ్మెంట్స్, ఫ్రాంచైజ్ డామినెన్స్, పర్సనల్ నంబర్ 1 ర్యాంకింగ్. ఇది గుడ్ ఫామ్ కాదు, ఇది కంప్లీట్ టేక్ ఓవర్ ఆఫ్ వరల్డ్ క్రికెట్.